ఎట్లాగున్నా కూడా క్వశ్చన్ని మీరు సిద్ధపడి మీరు ఎలా ఎగ్జామ్ హాల్లో లెంగ్తీగా ఇచ్చాడు అదొకటి తప్పదు. మేబీ 2 అవర్స్లో 45 పేజీల పేపర్ ఉంది. అందులో సరే 45 అంటే 45 ఏమి ఇంగ్లీష్లో ఉండవు, సగం పేజీలే ఉంటాయి, హిందీ ఉంటాయి కదా. ఒక 20 పేజీల పేపర్ ఉంటుంది, 24 పేజీలు 23 పేజీల పేపర్ ఉంది. ఓకే ఉంది, ఆ పేపర్ చదవడానికి డెఫినెట్గా టైం పడుతుంది. అదే అందరి వల్ల అవ్వదు. మేబీ ఆ స్పీడ్ చదవగల క్యాపబిలిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి అవకాశం ఉంటుంది. అది కూడా కట్ ఆఫ్ తగ్గింది కదా. ఓకే, స్పీడ్ చదవగలిగాడు ఎవడో ఉంటాడు, అది బెనిఫిట్ అయిందంటే అయ్యింది, అవనే ఉండే అయ్యింది అవనే. ఇప్పుడు నీకు అవ్వలేదని బాధ ఎందుకు, ఇంకొకటికి అయింది కదా, ఆడు క్వాలిఫై అవుతున్నాడు కదా. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి క్వాలిఫై ఎంతమంది అవ్వాలి అంతమంది అవుతారులే, దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. నీ క్వశ్చన్ సెంటర్లోనో లేకపోతే నువ్వు ఇంకొకటి ఉన్నవాడు అవ్వలేదని అంటే ఎట్లాగా. కరెంట్ అఫైర్స్ సంబంధించి డీప్గా ఇచ్చాడని చెప్పి డీప్గా ఒకవేళ స్లోగా ఎందుకు ఇస్తాడు నాకు అర్థం కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో అఫీషియల్ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో వెబ్సైట్స్లో తీసిచ్చాడు. బుక్స్ చదివితే ర్యాంక్ వస్తే ఎవరు చెప్పాడండి. ఇలా చెప్పే కదా బిఏలు బీకాములు లేదా సివిల్ సర్వీస్ కోచింగ్లు అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ కోట్లు దనుకుని మీరు 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 నాశనం చేస్తున్నారు. ఒక్క మోడల్ టెస్ట్ పేపర్ల మీద 1,00,000 కోట్ల వ్యాపారం జరిగిందంట సివిల్ సర్వీస్ మీద. 4 లక్షల మంది రాశారండి. కరెక్ట్గానే అన్నారు. 50 కోట్లు అంటే 100 కోట్లు, 1,00,000 కోట్లు కాదు, ఓన్లీ మాక్ టెస్ట్ల పేరు చెప్పి. ఎందుకంటే చాలా లక్షల మంది రాస్తారు కదా, ఆల్మోస్ట్ 5.5 లక్షల వరకు రాశారు కదండి. వీళ్ళందరూ మాక్ టెస్టులు రాస్తారు కదా, ఒక్కొక్కడానికి పేపర్ వేసుకున్నారు. అంటే ఓవరాల్గా మీకు పేపర్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో అది అన్ప్రెడిక్టబుల్గానే ఉంటుంది. దీనికి ఫిక్స్డ్ రూల్ పేపర్ ప్యాటర్న్ డిఫైన్ చేయమని అడుగుతారు. యూపీఎస్సీని ఎవడన్నా పేపర్ బుర్ర బుద్ధి ఉందా అసలు కదా, మీకు అలా యూపీఎస్సీ అంటే అలా ఐడియా ఉందా? అది గవర్నమెంట్లో బెస్ట్ టాలెంట్ని పిక్ చేయడానికి పెట్టిన ఎగ్జామ్. అది భారతదేశం మొత్తం మీద 1000 మంది తీసుకుందాం చేస్తున్నారు. అది ప్రిడిక్టబుల్ ఏంటి? ఇదన్నా బ్యాంక్ ఎగ్జామా లేకపోతే ఏంటి నాకు అర్థం కాదు. ఏమన్నా 10వ తరగతి పరీక్ష లేదా 12వ తరగతి పరీక్ష లేదా బీటెక్ పరీక్ష ప్రిడిక్ట్ చేయడానికి? ప్రిడిక్షన్ ఉండదు ఇక్కడ. అయినా కూడా మీరు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండి మానసికంగా ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ప్రెజర్ టెన్షన్ పడిపోయింది సార్, ప్రెజర్ అయిపోయింది సార్, పేపర్ చదివి ప్యానిక్ అయిపోయినంటే అవసరం లేదు, నీళ్ళంటాడు అవసరం లేదని చెప్తున్నాడు. ప్యానిక్ అయిపోయినాడు ప్రెజర్ తీసుకున్నవాడితో పనే లేదు అసలు, అవసరం లేదు. వాళ్ళు వచ్చేం చేస్తారు, 4 ఏళ్ళు 5 ఏళ్ళు చదివి స్క్రాప్ అంతానో. ఎవడైతే షార్ప్గా ఉంటాడో, ఎవడైతే ఇన్స్టాంటేనియస్గా రియాక్ట్ అవుతాడో, ఎవడైతే అడాప్టబుల్గా ఉంటాడో, ఎవడైతే అనలిటికల్గా ఆలోచించగలుగుతాడో, ఎవడైతే సిచ్యువేషన్ బట్టి వాడి యొక్క స్కిల్ని వాడతాడో కస్టమైజ్డ్గా, ఎవడైతే క్వశ్చన్స్ ఆన్సర్ గెస్ చేయగలుగుతాడో, గెస్ అంటే లాటరీ కాదు, మరి సరిగ్గా తెలియదు అనుకుంటారు మీరు. పర్ఫెక్ట్గా క్వశ్చన్ మీకు తెలియదండి, అయినా ప్రాపర్గా గెస్ చేసే ఎబిలిటీ ఉండాలి. రేపు పొద్దున జాబ్లోకి వచ్చిన తర్వాత ఈ జాబ్ చేసినోడు ఎవడన్నా మాట్లాడితే అడికి అర్థమవుతుంది. వీళ్ళందరూ జాబులు చేయడం కదా, పాఠాలు చెప్పుకునేవాళ్ళు. వీళ్ళు చెప్పడం వీళ్ళు తెలియదు అలా సర్వీస్ ఎలా ఉంటుందో. ఒక ఉద్యోగం చేస్తున్నారు, సడన్గా ప్రాబ్లం వచ్చిన సొల్యూషన్ ఎవరికి రాసి ఉండదు, అక్కడ గెస్ చేసి చెప్పాలి. గెస్ చేసి ఇదైతే బాగుంటుంది సొల్యూషన్, ఇదైతే బాగుంటుంది సొల్యూషన్, ఇదైతే కరెక్ట్గా ఉంటుంది, ఇదైతే మంచి జరుగుతుందని కొంత గెస్ చేసి పాస్ట్ ఎక్స్పీరియన్స్ని కూడా యాడ్ చేసి వాడికి ఉన్న తెలివిని వాడి సొల్యూషన్ చెప్తారు. కరెక్ట్గా ఇది ప్రాబ్లం, ఇది సొల్యూషన్ గవర్నమెంట్లో జాబ్ జాయిన్ అయిన తర్వాత ఉంటుంది. వస్తుంది ఏంటి మీకు? ఇప్పుడు ఏదో డిఫెన్స్ సర్వీస్కి ఉద్యోగానికి వెళ్ళారు, లేకపోతే రైల్వే సర్వీస్కి వెళ్ళారు, లేకపోతే దానికి వెళ్ళారు, క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఉంటుంది ఏంటి? ఏమన్నా నాకు అర్థం కాదు.